హాయ్ అండి అందరికీ. మీరు ఎప్పటి నుంచో చాలామందిని అడుగుతున్న ప్రశ్న ఒకటేని, మీరు వైజాగ్లో ఉంటుంటారు కదా, మీ బిల్డింగ్ చూపెట్టండి, సొంత బిల్డింగ్ అంటారు కదా, ఆ బిల్డింగ్ ఒకసారి చూపెట్టండి అని అంటారు. ఈ రోజు మా ఇల్లు హోమ్ టూర్ మీకు చేసి చూపిస్తాను, ఎలాగొచ్చేయండి. చూసాడుగా ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అలా ముందుకు వచ్చితే ఈ పైన మెట్లు ఉంటాయి, అటుపక్క వెళ్ళకుండా ఇలాగొస్తే ఒక మంచం కనబడుద్ది. అయితే ఇది మా బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్. అలా ఉండి ఇదండి మన షటప్ బాక్స్ పెట్టుకుంటాం కదా, షటప్ బాక్స్ టేబుల్ ఇది. అలాగే కూర్చో, ఇది టీవీ, ఇది సోఫా సెట్. ఇలా చూస్తాం అన్నమాట టీవీ, ఇలాగా ఇలా చూస్తారు మా పిల్లలు, మేము ఇలా చూస్తాం ఇలాగ చేయలేకపోతే మొత్తం నిద్ర మొత్తం ముగిస్తాయి. ఇలాగరా ఇది అర్థం కనమాట. ఇంకోటి రోజు బీరువా ఒక 25,000 కొన్నామండి. బీరువా కొంచెం బీరువా, ఆ బీరువా చూపెడతాను. ఇది మా బట్టల బీరు, సూపర్ ఉంది కదండి. ఎలాగొస్తే ఎలా రైస్ స్టోర్ చేసింది, ఇవన్నీ రైస్ ఎక్కడ పెట్టుకోండి. లేకపోతే మా కిచెన్ చూపెడతాను. కిచెన్ అదండి మా కిచెన్. కింద నాకు బెంచ్ ఎట్టి, మీద నాకు బల్ల ఎట్టమ్మా. ఆ బల్ల ఇదే మా కిచెన్. సామాన్లు అవండి అక్కడ, అవి సామాన్లు. ఈ వేడికి ఉండలేకపోతామని చెప్పేసి వేసవికాలం కదండి, వేడికి ఉండలేకపోతామని చెప్పి ఇక్కడ ఏసీ ఇక్కడ దగ్గర ఫిట్ చేశాను అనమాట. ఏసీ అంతే, ఆ ఏసీ గాలి ఆడడానికి పైన క్యాప్ ఓపెన్ చేశాను అనమాట. అదే ఆ పైన గాలి అటు నుంచి అటు వేడిగా వెళ్ళిపోవడానికి, ఇటు చల్లగాలి కిందకి రావడానికి ఓపెన్ చేసామన్నమాట. లేకపోతే నేను ఎక్కడైనా గిన్నెలు తోముతున్నా, గిన్నెలు మాత్రం ఎక్కడ తోముతున్నాం. ఇదే మా సింక్ అనమాట, వాష్ బేసిన్. ఇదండి ఇది ఓను కదా, ఇది స్లాబ్ అనమాట. పుటి వాల్ పుటి అంతే, బయట వేసి గాలి వెళ్ళకుండా ఈ పక్కలంటే వేడికి వెళ్ళడానికి ఆ మూల. ఇది మొత్తం పైన స్లాబ్ అనమాట. అది ఇక్కడి నుంచి అక్కడ వరకు దాదాపు 3 మంచాలు పడతాయండి. త్రిబుల్ బెడ్రూమ్ అనమాట ఇదనమాట. లేకపోతే ఇదొక లోన వాష్రూమ్ ఉంది, కరెంట్ అయిపోయిందండి. అన్నీ చూపెట్టడానికి ట్రై చేస్తాను. చీకటి కొంత అయినా చూపెడతాను, కరెంట్ లేదు. ఇదండి ఈ భూత బంగ్లా. అది ఇది ఎంత ఎందుకు చూపెడతాను అంటే, నాకు ఎవరు అడుగుతారండి మీరు వైజాగ్లో ఉంటారట, ఏడు చేస్తాంటారు ఏటని. జస్ట్ మామూలుగా వీడియో నేనుండే ప్లేస్ చూపిద్దాని ఉద్దేశంతో వీడియో తీసాను, కానీ నాకు ఎవరు ఇప్పటివరకు అడగలేదు. నేను ఛానల్ పెట్టి రీసెంట్గా 3 నెలలు అవుతుంది, కానీ వీడియో ఎక్కువ చేయలేదన్నమాట. ఇవన్నీ పాత సామాన్లు. ఇది చిన్న రూమ్, ఒక మంచం కూడా పట్టదు, రూమ్ ఇచ్చారు. ఐ మీన్ చెప్పవలసింది ఏంటంటే, ఇదండి ఈ మాదిరిగా ఉంటుంది. అలాగే మీ చిన్న విషయం చెప్పాలి ఉంది నాకు. ఈ వీడియో ఎప్పుడో తీసి పెట్టాలనుకున్నా, కాకపోతే మా ఊళ్ళో చూసి ఎక్కడ నాకు తిడతారని చెప్పేసి మా ఊళ్ళో భయపడి ఇప్పటివరకు వీడియో షూట్ చేయలేదు అసలు. ఎందుకంటే ఆ ఊరిని ఎంత చీఫ్గా ఎంత దీనికి బతుకుతున్నాడో ఆయన అనుకుంటారు. అందుకే వీడియోని ఎప్పుడు అప్లోడ్ చేయలేదు యూట్యూబ్లోనే. మీకైనా నా బాధ అర్థమవుద్దని అండైరెక్ట్గా చెప్తాను అనమాట. చూడండి ఈ మాదిరిగా ఉంటుంది.
వర్షం వస్తే మాత్రము నీరు మొత్తం బిందులతో పట్టుకోవడం కిందకి వెళ్ళి. ఒక విషయం అండి, నాకు ఎవరైనా అడుగుతారా స్టార్టింగ్లో అన్నాను కదా మీ ఇల్లు ఎక్కడ ఉంది వైజాగ్లో ఉందంటే ఏడు చేస్తున్నారు అనేసి. నేను ఇక్కడ వైజాగ్లో చిన్న అపార్ట్మెంట్ వాచ్మెన్గా ఉంటాను. ఈ స్లాబ్ ఏంటంటే అటుపక్క గోడకి ఇటుపక్క గోడకి మధ్యన నేను ఇలాగ కృత్రిమంగా బిల్డింగ్స్కి నేను కట్టాను అనమాట. ఫ్లెక్సీలు వేసి ఆ పైన లోన్ రూమ్ ఇచ్చారు, కానీ ఆ రూమ్ చిన్న ఒక మంచం పడుతుంది, ఒక అవసరం అక్కడ ఉంది, పక్కన కిచెన్, కానీ గొప్ప టైట్గా ఉంది అక్కడ. అందుకని చెప్పి నేను ఇక్కడ ఫ్రీగా ఉందామని చెప్పి ఇలాగ స్లాబ్ నిర్మించుకుని ఈ మెట్లు పక్కన ఉంటాను అనమాట. అందుకని నేను అక్కడ నాకు బిల్డింగ్ లేదు ఏం లేదు. మామూలుగా నాకు ఎవరైనా అడుగుతారు అయితే రోజు చాలామంది అడుగుతున్నారు ఎవరైనా కామెడీ జోక్ చేశాను అనమాట. జోక్ చేయాలనుకున్నా కానీ మరి సెట్ అవ్వలేదా, మరి ఈ మాదిరి ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ కర్ర ఉండేది ఫ్యాన్కి, దీనికన్నా కిందకు ఉండేది. చాలాసార్లు తగిలిసింది ఫ్యాన్, నాకు నిద్ర మొత్తం ముగిసేది చాలాసార్లు. ఇది ప్రజెంట్ ఉండే వైజాగ్ ఇల్లు. మా ఊళ్ళు ఎవరు చూసినట్లయితే సారీ అండ్రా, మరి ఏమనుకోవద్దా. నాకున్న అప్పుల వల్ల ఇలాగ అయిపోతున్నా, నా జీవితం ఇలాగ అయిపోయింది. మీరు చెప్తే నమ్మరు, ఎవరు తీసిన గుమ్ములు వాళ్ళే పడతారంటారు. దేనికని ఇటువంటి కారణాల చేతనే, ఇటువంటి బతకబట్టని. ఎవరు బెట్టింగ్ ఆడకండి నాలాగా, ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ అనమాట. సరే, మన సబ్స్క్రైబ్ చేయండి, మనకు సపోర్ట్ చేస్తారని ఈ వీడియో పెట్టాను, మర్చిపోవద్దని. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారనేసి వీడియో తీసి పెట్టాను. అది మీరు అర్థం చేసుకోండి, నాకు కొంచెం పుషప్ చేయండి అన్నమాట. ఇవన్నీ ఈరోజు బట్టలు ఉతికాను బట్టలే, నేను బొంతలు దుప్పట్లో మొత్తం ఉతికాను. నేను బట్టలు ఉతితే మా ఆవిడ కుర్చీ మీద కూకుని అదే కష్టపడి ఉతికాను. బట్టలు గిన్నెలు అన్నీ నేను ఇద్దామను, ఆవిడలు కూడా నెక్స్ట్ పెడతానులేండి. ఇక్కడ ఇచ్చిన జీతం ఎంత అంటే మీరు ఆలోచించి చెప్పండి, కామెంట్ చేయండి. జీతం ఎంత ఇస్తానరా, ఎంత ఇస్తాను రేట్ అని మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎంత ఇస్తాను అనేసి. నేను చేసే ఏం పని చేస్తాను, నాకు జీతం ఎంత వస్తుంది నాకు చెప్తానండి. ఇవి 4 ఫ్లోర్లు ఇవే. ఓకేనండి, బాయ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్స్, ప్లీజ్ అండి. పైనుండి చూస్తే ఆ విధంగా కనబడుతుందండి మొత్తం ఫ్లెక్సీలు. ఏమాత్రం గట్టిగా వర్షం పడినా పైనుంచి కింద కారద్ది. ప్రజెంట్ నా సిచ్యువేషన్ అది. ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్, బాయ్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి?